శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశి అంటే ఏమిటంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెల చివరగా వస్తోంది. ఈ మాసం శుభాశుభ మిశ్రమంగా ఉంది. అంటే కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అధిక భాగం రంగాల వాళ్ళకి, కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. కానీ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం ఊహించనటువంటి మలుపులు ఈ మాసం చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏ రకమైనటువంటి మార్పులు చెందబోతున్నాయి, ఎవరికి మార్పులు వస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగితే ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలని మీకు ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. సింహరాశి వాళ్ళు ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, మరి ముఖ్యంగా కుజ శనులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. ఇలా జరిపించుకుంటే ఈ మాసం మీకు అద్భుతమైన మాసంగా మిగిలిపోతుంది. కనుక ఈ పరిహారాలని జాగ్రత్తగా చేసుకోండి. ఇకపోతే సింహరాశి జాతకుల విషయానికి వచ్చేటట్లయితే, విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా కొంచెం విద్యా విషయంలో కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది. అనుకున్న ఉత్తీర్ణత శాతం రావడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు 70% మార్కులు రావాలి అని సింహరాశి విద్యార్థులు అనుకునేటట్లయితే 80% ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 10% తక్కువే వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో సింహరాశి జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వర్క్ ప్లేస్లో కొంత ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మీరు కొంచెం పై అధికారులకి, కింద స్థాయి ఉద్యోగస్తులకి మీరు సమాధానం చెప్పుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది. ఈ విషయంలో ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆర్థికంగా కూడా మీరు మీ జీతం పెరుగుతుంది. రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కూడా సకాలంలో చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. సింహరాశి టీవీ, సినిమా రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపుగా వస్తాయి. కానీ కొన్ని మాత్రం చివరి నిమిషంలో మీ చేయి జారిపోవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఆ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు పేరు వచ్చిన చోట డబ్బు రాదు, డబ్బు వచ్చిన చోట పేరు రాదు. కనుక ఈ మాసం మీరు సైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో 1కి 2 సార్లు ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది ముఖ్యంగా సింహరాశి ఈ సినిమా, టీవీ రంగ కళాకారులకి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇకపోతే బంగారం ఈ సింహరాశి వారు ఈ మాసం కొనుగోలు చేస్తారు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, భవిష్యత్ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. బంగారం రేట్ అనేటువంటిది రాబోయే 18 నెలల నుంచి 2-3 ఏళ్ల లోపల ₹1,00,000 దాకా చేరే అవకాశం ఉంది. ఇది తగ్గే అవకాశం లేదు. కనుక మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది, వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం గ్రహగతులు ఎట్లా ఉన్నప్పటికీ సింహరాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఈ మాసంలో మరింత ఎక్కువగా ప్రదర్శించగలుగుతారు. తద్వారా నాయకత్వ లక్షణాలని పొందగలుగుతారు. తద్వారా సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు అనేటువంటిది ఈ మాసంలో లభించి తీరుతుంది. అలాగే మీరు ఏ పని చేపట్టినా కూడా చిట్ట చివరి వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే వాటిని వదిలిపెట్టకుండా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను చెప్పిన కొద్దిపాటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. తద్వారా మరింత శుభ ఫలితాలు వస్తాయి. అయితే మీరు కొన్ని విషయాల్లో ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిని కొన్ని సందర్భాల్లో గుడ్డిగా నమ్మి మోసపోతారు. అది దానివల్ల ఆర్థికంగా మీ యొక్క మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ అనేక రకాల చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చేసే ప్రతి పనిలోనూ అసంతృప్తికి, ఆందోళనకి గురవుతారు. ఇది ఏమాత్రం బయటపడకుండా కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన బయటపడకుండా జాగ్రత్త పడతారు. మరి ముఖ్యంగా
కోపం అనేటువంటిది తగ్గించుకోవాలి. ఇది మీకు ఈ మాసం ప్రధాన శత్రువుగా మారుతుంది. కోపంలో, ఆవేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి పనులు మీ యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే అవకాశాలుంటాయి. సహాయం చేయవలసిన వాళ్ళు కూడా ఆ సమయానికి మీకు సహాయం చేయకుండా ముఖం తప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాల్లో మాత్రం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు, అనవసరమైనటువంటి విమర్శలు చేయవద్దు. ఇలా చేసి ఎక్కడో ఉన్న శత్రువుల్ని మీ ఎదురుగా యుద్ధరంగంలోకి దించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే, మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ, లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు వహించి సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని, చక్కటి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.